మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. ഭാഗ്യമിതേ പാടി വരുന്നു ദേവി നിൻ പേരൊരു വിട്ടാൽ. ഭാഗ്യമിതേ പാടി വരുന്നു ദേവി നിൻ പേരൊരു വിട്ടാൽ. 100 ഗുണങ്ങൾ തരുന്നവളേ ജയമമ്മേ പർവതപുത്രി, ജയമേ പരമേശ്വര പത്നി, ജയമേ മംഗളദായിനി, ഹേ അമ്മേ നീ ഭഗവതി വരദായിനി. जय स्वर्गवासिनी ईश्वरी सिद्धेश्वरी माता, जय सिद्धेश्वरी माता. അതിവന്ദനം അഭിനന്ദനം, അതിവന്ദനം അഭിനന്ദനം നിർഭയത്താലമ്മേ. ഓം ജയ ഗംഗാമാതാ, जय गंगा माता, 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 जय गंगा माता. మర్యాదగా అక్కడే నిలిచిపోడు హిరణ్యకశ్యప. ఆగు, మేము చెబుతున్నాము, ఆగు, రక్షించండి అసురేశ్వరా. ఆగు హిరణ్యకశ్యప. అసురేశ్వరా. కయదు, హిరణ్యకశ్యపుల వారికి గురుదేవుల శుక్రాచార్యులకు, హిరణ్యకశ్యపుల వారికి గురుదేవుల శుక్రాచార్యులకు, హిరణ్యకశ్యపుల వారికి గురుదేవుల శుక్రాచార్యులకు, హిరణ్యకశ్యపుల వారికి గురుదేవుల శుక్రాచార్యులకు. గురుదేవ, ఈ స్తంభాసురుని కారణంగా సంపూర్ణ నగరము ఈనాడు నిర్జీవమైనది. తమ తపోబల కారణంగా నగరంలో ప్రజలలో సుఖశాంతులు వెల్లివిరిశాయి. మహారాణి, మా కయ్యాదు మూర్ఛిల్లినది, మాకు దుఃఖము కలుగుచున్నది. నీవు రాజవైద్యులను శీఘ్రముగా పిలిపించు. ఆజ్ఞస్వామి. గురుదేవా, మా కయాదునకు స్వస్థత చేకూరుతుందా? అసురేశ్వర, ధైర్యం వహించండి, అంతా శుభమే జరుగుతుంది. ఇప్పుడు కయాదునకే ఆపద రాదు, ఇది మా యొక్క ఆశీర్వాదం. వెళ్ళు, చిన్నరాణిని అంతఃపురానికి తీసుకువెళ్ళు, వైద్యులు వారు శీఘ్రమే వస్తారు. ఆజ్ఞ గురుదేవ. హిరణ్యకశ్యపుల వారికి జై, హిరణ్యకశ్యపుల వారికి జై, హిరణ్యకశ్యపుల వారికి జై. నారాయణ నారాయణ. నారాయణ 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 నారాయణ. ఏమి జరిగినది వైద్యరాజా? తమరు నాడి చూసి ఎందుకు ఆందోళన చెందుతున్నారు? రాణి కయ్యాదునకు ప్రమాదము లేదు కదా? రాణిగారు కుశలమే, మరి మాకంతా విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఏమి జరిగినది? ఏమీ లేదు. మరి ఏమిటి స్వరం? స్వరమా?
ఏ స్వరం? అదే నారాయణ నారాయణ అనే స్వరం. వైద్యరాజా, మా ఆగర్భ శత్రువు నామమును ఉచ్చరించుటకు ఎటుల సాహసము చేసిద్దరి. మేము ఆ దేవర్షి నారదుని నోటి నుండి ఆ నామమును ఉచ్చరించుటకు వీరలేదని ఆంక్ష విధించాం. అతడు మా ముందు ఆ నామమును ఉచ్చరించలేకపోయినాడు. తమరు ఆ నామమును మా సమక్షమును ఉచ్చరించే సాహసం చేశారు. తమరు మా తప్పిదాన్ని క్షమించాలి మహారాజా, తమరు క్షమించాలి. ఈ హిరణ్యకశ్యపుడు మహా అపరాధమును క్షమించగలడు, కానీ ఈ అపరాధమును క్షమించలేడు. మేము తమ అపరాధములకు శిక్ష అవశ్యం విధిస్తాం. మేము తమ శిరమును మొండెము నుండి వేరు చేసేదాము. వలదు. ఏమైనది వైద్యరాజా? రాణి కయ్యాదునకు ప్రమాదమా? లేదు అసురేశ్వర, అంత ప్రమాదం ఏమీ లేదు. అటులైన ఏమి జరిగినది? మాకు ఎందుకు వివరించుటలేదు? మా రాణి కయ్యాదునకు ఏమి జరిగినది? సోదరి, హిరణ్యకశ్యపుని ప్రశ్న రాజవైద్యులను సంకటమున పడవేసినది. హిరణ్యకశ్యపుడంటే భయముచే సత్యమును తెలుపలేకున్నారు. మరి హిరణ్యకశ్యపుడంటే భయముచే అసత్యమును పలుకలేకున్నారు. ఈ తత్తరపాటులో వారి నుండి సత్యము వెలువడినా నిస్సందేహంగా వెలువడదు. ఎందుకంటే ఆ రాజవైద్యులకు ఇప్పటి వరకు తాము విన్నదానిపై విశ్వాసము కలుగలేదు. వారెరుగని విషయం ఒకటున్నది. వాస్తవమునకు కయాదు గర్భమున భక్త ప్రహ్లాదుడు తన పరంధాముని నామజపమును ఆరంభించినాడు. అది ఏ కయాదు యొక్క రక్తనాళముల నుండి ధ్వనించుచున్నది. వైద్యరాజా, ఒకవేళ అశుభము యొక్క ప్రభావము పనిచేయటలేదు, కయ్యాదు కోలుకొనుచున్నది. వైద్యరాజా, మా రాణి పూర్తిగా కోలుకున్నటకు ఇంకెంత సమయం పట్టును? ధైర్యంగా ఉండండి అసురేశ్వర, వారికి ఆపద తొలగినది. రాణి వారు ఇప్పుడు కుశలులైనారు. మరైతే వారు పూర్తిగా కోలుకొనుటకు ఇంకా కొంత సమయం పడుతుంది. మర్యాదగా అక్కడే నిలిచిపోడు హిరణ్యకశ్యప. కయ్యాదు, ఏమైనది? ఏమైనది? వైద్యరాజా, చింతించవలసిన ఆవశ్యకతే లేదు అసురేశ్వర. రాణి వారి మనస్సునందు ఇంకనూ ఆ స్తంభాసురుని భయం తొలగలేదు. మానసిక ఒత్తిడి వలన అప్పుడప్పుడు ఇలా జరుగుతోంది. కానీ మా దివ్య ఔషధ ప్రభావం వలన రాణివారికి త్వరలోనే స్వస్థత చేకూరి ఎప్పట్లాగే మీతో మాట్లాడతారు. ధన్యవాదములు వైద్యరాజా. తమరు కయ్యాదునకే కాదు, మాకు కూడా జీవనదానము చేసినారు. ధన్యవాదములు. అది మా కర్తవ్యం అసురేశ్వర. ఇక మాకు సెలవివ్వండి. ప్రణామం అసురేశ్వర. అటులని కయాదు, కయాదు,
స్తంభాసురా, మేము నిన్నటికీ క్షమించము. ఈ భయంకర అపరాధమునకు శిక్ష విధించదము. స్తంభాసుర, నీ విందులకి అనర్థాన్ని సృష్టించావు. అసురుడవై ఉండి అసురలోకాన్ని సంకటాన్న పడవేశావు. ఆ అసురుల పాపం నీకేం అపకారం చేశారు? మిత్రమా అంధకాసుర, అప్పుడప్పుడు నీవు అసురుడవు కావేమో అని తోచుతున్నది. అసురుల హృదయాలు దూదెవలే మెత్తగా ఉండవు, పాషాణము వలె కఠినముగా ఉండును. నీవు గంగాదేవి చరణములు ఆశ్రయించిన నాటి నుండి నీ అసుర ప్రవృత్తి నాశనమైపోయినది. మమ్ము వీక్షింపుము, మేము ఏనాటికి సత్యమైన అసురులం, అతి కఠోరులం. మాకు వినాశనము చేయుటలో ఎంతో ఆనందము కలదు. వలదు మిత్రమా, నీవు నిర్దోషులైన అసురులపై అత్యాచారం చేయుట ఉచితం కాదు. మరి హిరణ్యకశ్యపుడు నిర్దోషి కాడు కదా. మేము వానిని వాని పుత్రుడు అల్హాదుని స్తంభితులను చేసితిమి. వాని నూతన రాణి కయ్యాదును అపహరించితిమి. ఓ స్తంభాసుర, ఈ విషయమున రాణి కయ్యాద్ దోషం ఏమున్నదని నీవామెను అపహరించావు. ఆమె హిరణ్యకశ్యపుని పత్నియగుటయే ఆమె చేసిన దోషము. శుక్రాచార్యులు నాడు వచ్చిన ఆ శక్తులను నాశనము చేయని ఎడల సమస్త ప్రజలు స్థిరముగా స్తంభితులై ఉందరు. రాణి కయాదు నీ బందీగా ఉండెడిది. గురు శుక్రాచార్యుని కారణంగా సంభవించిన అసఫలతపై మేము ఆగ్రహించి రాణి కయాదును క్రిందకు విసిరివేసినాము. ఏమిటి, ఆకాశం నుంచి పాతాళానికి విసిరేశావా? చింతవలదు, సురక్షితముగానే ఉన్నది. అయినను ఆమె గర్భము తప్పక విచ్ఛిన్నమై ఉండును. గర్భము విచ్ఛిన్నమైనదా? ఓహ్, హే పుత్ర అంధకాసురా, మీ వంశమున మా యొక్క పరమభక్తుడు జన్మించును. నీ పినతండ్రి అసుర శ్రేష్ఠుడు హిరణ్యకశ్యపుని గృహమున పుత్రుని రూపమున జన్మించును. ఓహ్, ఎంతటి అనర్థానికి పాల్పడ్డావు, ఘోరం చేశావు. మేము ఏ కార్యము చేసినను అది పాపమైనను పుణ్యమైనను సర్వం నీ కొరకే చేసితిమి మిత్రమా. అందుకే మేం బాధపడుతున్నాం. మా మిత్రత్వమున అంధులవై మహాపరాధం చేశాం. ఆ చేసిన పాపమున మమ్ము కూడా భాగస్థుని గావించాం. నీవు రాణి కయ్యాద్ గర్భమును నాశనం చెయ్యలేదు. మా తపో ఫలితాన్ని మట్టుబెట్టావు. నీవు గంగామాత వరదానమును అవమానించావు. ఇక గంగామాతకు మా మౌమును ఎలా చూపగలవు? నీవు మమ్ము కళంకితులను చేశావు. కళంకితులను అటుల వచించవలదు. మా కర్మ వలన నీకు కలంకము ప్రాప్తించిన ఎడల మేము మా రుధిరముతో నీ నుదుటిపై లిఖించిన కలంకమును ప్రక్షాళన గావించదము. మా రుధిరమును నీ చరణముల చెంత ప్రవహింపచేసి మా అపరాధమునకు ప్రాయశ్చిత్తము చేసుకునేదము. లేదు మిత్రమా, నీవు ప్రాయశ్చిత్తము చేసుకునవలనన్నా మా చరణములపై నీ రుధిరము వలదు. గంగామాత చరణములను, ఎందుకంటే నీవు గంగామాత పట్ల అపరాధము చేశావు. నీవు క్షమను కూడా ఆమెనే అర్జించు. నీ ఆజ్ఞను అనుసరించదను మిత్రమా. మాకు మిత్రత్వము కంటే పవిత్రమైనది ఏదీనూ లేదు. నీవు ఎలా సెలవిస్తే అటులనే చేసేదను. పితాశ్రీ, స్తంభాసురుడు మా పినతల్లి గారిని అపహరించి మహాపరాధము చేసినాడు. మాకు తీరని అవమానము. మా బాహుబలమునకి సవాలు చేసినాడు. మేము వాడి హెచ్చరికకు సమాధానం ఇచ్చేదము. తమ చరణములపై ప్రమాణము చేస్తున్నాము పితాశ్రీ. స్తంభాసురుని అపరాధమునకు శిక్ష విధించినంత వరకు మా మనసుకు ప్రశాంతత లేదు. మాకు దండయాత్రకు అనుమతి ఇవ్వండి పితాశ్రీ. ఫళా పుత్ర ఫళా, ప్రతీకారము తీర్చుకొనుటకు శత్రువుపై ఆక్రమణ చేయవలనను భావన కేవలం మా పుత్రునికే కలుగును. పుత్ర ఆహ్లాద, మేము నీకు స్తంభాసురునిపై ఆక్రమణకు అనుజ్ఞనీయలేము. ఎందుకు పితాశ్రీ? ఎందుకంటే ఈ సమయమున ఈ అసుర సామ్రాజ్యమును పరిపాలించుటకు మేమీ రాజ్యభారము వహించవలైనా తమరు ఉపస్థితులై ఉండగా ఏమి వచించుచుంటిరి?
అసురేశ్వరులు సత్యమే వచిస్తున్నారు. మా ఆజ్ఞానుసారము రాజ్యమును వీడి తపమాచరించుటకు వెళుతున్నారు. బ్రహ్మదేవుల వద్ద నుండి అమరత్వమును పొందుటకు వెళుతున్నారు. అవును పుత్ర, మేము మృత్యువుపై విజయము సాధించవలయను. ఆనాడే సమస్త లోకములు మా పాదక్రాంతమగును. సమస్త దేవతలు మా గుప్పిటిలో ఉందురు. హే మాతలారా, ఈనాడు పితాశ్రీ గురు శుక్రాచార్యుల వారు మా కోమల భుజస్కందములపై ఈ రాజ్యభారమును వహించు బాధ్యతను ఉంచినారు. అందులకు తమరిరువురు మమ్ము ఆశీర్వదించి మా భుజస్కందములను ఆత్మవిశ్వాసమును శక్తివంతము చేయవలెను. హిరణ్యకశ్యపుల వారికి, గురుదేవుల శుక్రాచార్యులకు, యువరాజు ఆహ్లాదులకు, హిరణ్యకశ్యపుల వారికి, గురుదేవుల శుక్రాచార్యులకు, ఆహ్లాదుల వారికి, గురు శుక్రాచార్యులకు, హిరణ్యకశ్యపుల వారికి, హిరణ్యకశ్యపుల వారికి, హిరణ్యకశ్యపుల వారికి, హిరణ్యకశ్యపుల వారికి, అసురేశ్వరులు హిరణ్యకశ్యపుల వారికి. గురుదేవా, మంత్రులారా, సామంతులారా, ఇప్పటి వరకు మనం చాలా తప్పుడు అభిప్రాయంలో ఉన్నాం. మన అసుర జాతికి ఆ దేవతలే శత్రువు అనుకుంటున్నాం. కానీ అది వాస్తవం కాదు. కాదు, ఈ అంధకాసురుడు, స్తంభాసురుని వంటి జాతి ద్రోహులు మన అభిప్రాయాన్ని తప్పుడు అభిప్రాయం అని నిరూపించారు. స్తంభాసురుడు అసురలోకమున ప్రళయము సృష్టించుట రాజద్రోహమునకు చిహ్నము. మన అసురేశ్వరులు ఆ రాజద్రోహులిద్దరికీ గుణపాఠం నేర్పాలని నిశ్చయించారు. అప్పుడు మేమే వారిని నిరోధించాం. అందుకు కారణాన్ని వివరిస్తాం. ఈ అంధకాసురుడు స్తంభాసురునితో పాటు ఆ దేవతలను కూడా శిక్షించాలన్న ఉద్దేశంతోనే. అందుకు కారణం ఆ దేవతల అండతోనే వారిరువురు ఇటువంటి రాజద్రోహానికి పూనుకున్నారు. మేము అసురేశ్వరులైన హిరణ్యకశిపుల వారిని బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అమరత్వమును వరముగా పొందమని ఆజ్ఞాపించాం. అందుకు హిరణ్యకశిపులు తపస్సుకు వెళ్లే ముందు యువరాజు అలహాదుల వారికి రాజ్యభారాన్ని అప్పగించ నిశ్చయించారు. అసురేశ్వర, తమరిక యువరాజు అల్హాదుల వారిని తమ ఉత్తరాధికారిగా సభ్యులందరి ముందు ప్రకటించవచ్చు. ఆజ్ఞ గురుదేవా. మేము అసురేశ్వరులు హిరణ్యకశిపులం యువరాజు అలహాదుని మా ఉత్తరాధికారిగా ప్రకటించుచున్నాము. ఈనాటి నుండి సమస్త అసుర లోకములందు యువరాజు యొక్క ఆదేశమును అసురేశ్వరుల ఆదేశముగా భావించవలెను. సమస్త ప్రజానేకము మంత్రిగణములు యువరాజు అలహాదుని ఆజ్ఞను శిరసా వహించవలెను. ఈనాటి నుండి ఈ రాజసింహాసనము యొక్క శోభను యువరాజు అలహాదుడు పెంపొందించును. విచ్చేయుము పుత్ర, ఈ అసుర సింహాసనము నీ కొరకు నిరీక్షించుతున్నది. ఆసీనుడు కమ్ము. యశస్వీ భవ. రమ్మపుత్ర. చిరంజీవి రహో. बैठो. అసురరత్న యువరాజు అలహాదుల వారికి, అసురరత్న యువరాజు అలహాదుల వారికి, అసురరత్న యువరాజు అలహాదుల వారికి, అసురరత్న యువరాజు అలహాదుల వారికి. జయ గంగా మాతా, జయ గంగా మాతా, జయ గంగా మాతా,
జయ గంగా మాతా జయ గంగా మాతా